హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు చేసేద్దాం ఇలా. ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం అంటే నేషనల్ హ్యాండ్లూమ్ డే. మా కాలేజ్లో కూడా మినీ ఎగ్జిబిషన్ పెట్టారు, మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. మనం అయితే ఈ ఇయర్ 10th నేషనల్ హ్యాండ్లూమ్ డే జరుపుకుంటున్నాము. మనం నేషనల్ హ్యాండ్లూమ్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇప్పుడు అంటే అన్ని మెషిన్స్ వచ్చేసినాయి. అప్పట్లో అన్ని హ్యాండ్ వర్క్ మీద జరిగేవి కదా, సో వాటిని ఇప్పటికి కూడా మర్చిపోకుండా ఇంకా గౌరవించడానికి అయితే మాత్రం మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ ఎగ్జిబిషన్లో అయితే మేము వేసిన కలంకారీ శాంపిల్స్ అన్నీ పెట్టారు. ఇంకా అలానే కలంకారీ అంటే ఏంటి, దానికి కలంకారీ అనే పేరు ఎలా వచ్చింది అనే పేపర్ నోట్స్ కూడా పెట్టారు. కలం అంటే పెన్, ఇంకా కారీ అంటే వర్కర్ అనమాట. ఇదైతే నేను కలంకారీ నేర్చుకునేటప్పుడు చెప్పారనమాట. కలంకారీ, కలం అంటే పెన్ అంటున్నాను కదా, మీరు అందరూ పెన్ అంటే మనం రాసుకునే పెన్ ఏమో అనుకుంటారేమో, కాదు. వుడెన్ బ్యాంబూ స్టిక్ ఉంటుంది కదా, దానిని కావ్ చేసి పెన్ లాగా వాడుకుంటారు. ఈ వినాయకుడు బొమ్మనైతే వేసింది నేనే అనమాట. ఇది మా స్లాట్లో ఉన్న వేరే వాళ్ళు వేశారు. మీకు కూడా ఒకవేళ కలంకారీ ఎలా చేస్తారు, పెన్ ఎలా తయారు చేస్తారు, కలర్స్ ఎలా వేస్తారు, ఇవన్నీ తెలుసుకోవాలని ఉంటే నాకైతే కమెంట్ చేసేయండి. ఖచ్చితంగా ఇంకొక వీడియో చేస్తాను ప్రతి ఒక్క దాని మీద. అలానే మనమైతే కలంకారీలో న్యాచురల్ కలర్సే వాడతాము, న్యాచురల్ డైస్ అనమాట. మనమే ప్రిపేర్ చేసుకుంటాము. ఇదైతే నా ఫ్రెండ్ వేసింది అనమాట. సార్ అడుగుతుంటే ఇది నా ఫ్రెండ్ వేసింది, నాది ముందు ఉంది అని చెప్తున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ డిఫరెంట్ స్లాట్స్ వాళ్ళు చేశారు. ఇంకా ఇవన్నీ మా సీనియర్స్ చేశారు, టెక్స్టైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకా ఇక్కడ మ్యానిక్విన్స్కి అయితే రకరకాల చీరలు కట్టారు. నాకు ఈ చీరలు అన్నీ కూడా తెలీదు. నాకు తెలిసిందైతే ఓన్లీ కలంకారీ శారీస్ అనమాట. ఎందుకంటే నేను దాని మీద వర్క్ చేశాను కాబట్టి నాకైతే కొంచెం ఐడియా ఉంది అవి. ఇంకా దీని నుంచి కూడా ఏదో క్లాత్స్ చేస్తారనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చేసేద్దాం ఇలా.